ఏకాంగులు అంటే ఏంటి చెప్పండి? వివాహం లేని వాళ్ళు. ఏకాంగుల విషయంలో దేవుడు కార్యాన్ని చేయాలి. అయితే చాలామంది వివాహ విషయంలో ఏదో రకంగా వివాహం త్వరగా జరగాలని వివాహ విషయంలో ప్రార్థన చేయాలి, కనిపెట్టాలి, వీటన్నిటిని పక్కన పెట్టి వివాహ విషయంలో తొందరపడుతుంటారు. కానీ చాలామంది మన మందిరంలోకి వచ్చేవాళ్ళు వివాహానికి చూసుకోవడానికి వెళ్ళేటప్పుడు కూడా ఆరాధనకు వచ్చి వివాహానికి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. ఆ విషయంలో నేను చాలా దేవుని సందులో స్తుతిస్తూ ఆనందించే గొప్ప కార్యం ఏంటంటే, మొదట స్థానం మనం దేవునికి ఇచ్చి అడుగు బయట పెడితే ఆ విషయంలో దేవుడు మన పక్షాన పూనుకుంటాడు. ఎలియాజరు ఏమని ప్రయాణం చేసి వెళ్ళాడండి? నా యజమానుని దేవా, నేను వెళుతున్న ప్రయాణంలో నాకు కార్యాన్ని సఫలం చెయ్యి అని వెళ్ళాడా? వెళ్ళాడు, ప్రయాణం చేశాడు. ఆయనకు దాహమైంది. దేవుడు అక్కడ కార్యాన్ని చేయడానికి ప్రారంభించాడు. అక్కడ ఉన్నటువంటి బావి దగ్గర ఆగారు. అక్కడ జరిగిన ఒక విచిత్రం చెప్పనా? ఎలియాజరు మోకరించాడు, అతనితో పడిన పనివాళ్ళు మోకరించారు. గొప్ప విశేషం చెప్పండి, అక్కడ ఒంటెలు కూడా మోకరించేయండి. ఈ రోజున మన ఇంట్లో మనం మోకరించగలుగుతున్నామా? ప్రార్థన అంటే మోకరించలేం. ఎంతసేపు మోకరిస్తాం? కనీసం ఒక గంట సేపు మోకరించగలుగుతున్నామా? కనీసం 10 నిమిషాలు మోకరించగలుగుతున్నామా? మోకరించేవారు ఉన్నారు, వాళ్ళ గురించి నేను అనట్లేదు. అయితే ప్రభు బల్లారాధనలో కూడా నిలువు మోకాళ్ళ మీద ఉండలేకపోతున్నాం. ఒకవేళ ఆరోగ్య పరిస్థితి బాగోపోతే నేను దానికి ఏమనట్లేదు. కానీ ఆరోగ్యం ఉండి అన్నీ మనకి దేవుడు సమృద్ధికి ఇచ్చినప్పుడు మన మోకాళ్ళు దేవుని ఎదుట వంగాలి. బైబిల్ గ్రంథంలో ఉంది కదా, మన మోకాళ్ళు దేవుని ఎదుట వంగాలి, మన నాలుక దేవునిని స్తుతించాలి. ఆ విధంగా మనం చేసినప్పుడు మన జిహ్వ దేవుని సందులో ఫలభరితంగా మార్చబడే విధంగా మన మోకాళ్ళు దేవుని సందులో వంగితే మన మోకాళ్ళు ఎంత నల్లబడతాయో మన మోకాళ్ళను దేవుడు అంతగా తెల్లబరిచేటట్లుగా దేవుడు చేస్తాడు. ఈ రోజున ఇక్కడ మనం గమనిస్తే వివాహ విషయంలో ప్రార్థన ద్వారా కనిపెట్టుకోకుండా హడావుడిగా అర్జెంటుగా వెళ్ళి సంబంధాలు చూసుకొని, అబ్బాయి బాగున్నాడు, అమ్మాయి బాగుంది, కట్న కానుకలు బాగానే ఉన్నాయి, వాళ్ళ ఆస్తి బాగానే ఉంది, మంచి ఉద్యోగం ఉంది, హోదా ఉంది అని హడావుడిగా కుదుర్చుకొని పాస్టర్ దగ్గరికి వచ్చి, అయ్యగారు త్వరగా ఇదిగో పలానా తారీఖు అనుకున్నాం, పలానా రోజు అనుకున్నాం, ఆ రోజు పెళ్లి జరిగించేయాలి, అర్జెంటుగా పెళ్లి జరిగించేయాలంటే ఇలాగ ఒక పాస్టర్ గారు అన్నారంట, అమ్మా ముందు వాళ్ళని పరిచయం, వాళ్ళు ఎవరో ఎలాంటి వాళ్ళు అందరి దగ్గర కనుక్కోండి. ఇవన్నీ చెప్తే లేదండి మేము చూసాం, ఉద్యోగం బాగుంది, అబ్బాయి బాగున్నాడు, ఎత్తుగా ఉన్నాడు, చక్కగా రంగుగా ఉన్నాడు, అందంగా ఉన్నాడు, అన్నీ కనుక్కొని చెప్పేసి వచ్చేసి హడావుడిగా పెళ్లి చేసేస్తాయని అన్నాడంట. అమ్మా వివాహం పెళ్ళి అనేది ఇది ఏమన్నా 2 నిమిషాల్లో చేసే మ్యాగీయా? హడావుడిగా చేసేయడానికి కొంచెం ఆలోచించండి, ప్రార్థన చేయండి, కనిపెట్టండి, దేవుని చిత్తానికి అప్పగించుకోండి అని చెప్తే కాదండి అని హడావుడిగా చేసి ఎంత హడావుడిగా ఎంత ఆర్భాటంగా జరుగుతున్నాయో అంత హడావుడిగా అంత ఆర్భాటంగా విడిపోయే పరిస్థితులు వస్తున్నాయి. కానీ దేవుని చిత్తానుసారంగా దేవుని ఆలోచన ప్రకారంగా ప్రార్థన ద్వారా జరిగిన వివాహాలను దేవుడు స్థిరపరుస్తాడు. వారిని ఆదాము హవ్వలు ఏ విధంగా వివాహం దేవుడు చేశాడో, అబ్రహాము శారా వలె, ఇస్సాకు రిబ్కా వలె, జకరియా ఎలిజబెత్ల వలె వారి కుటుంబాలను దేవుడు స్థిరపరచును గాక. చాలామంది పెళ్లి జరిగేంత వరకు పెళ్ళి అని ఓ గోల చేస్తారు. కానీ పెళ్ళైన తర్వాత ఎందుకు చేసుకున్నాం పెళ్ళి అనేవాళ్ళు కనబడట్లేదు. అలాంటి వారు చాలామంది కనబడుతున్నారు. ఈరోజు ఈ మాటలు వింటున్న మన జీవితంలో ఏకాంగులను ఆయన సంసారులుగా చేస్తాడు. ఆ సంసారులుగా చేసేటప్పుడు మనం కనిపెట్టాలి, దేవుని సందులో ఎదురు చూడాలి. పరిశుద్ధ ఆలయం ఉందన్న దేవుని దగ్గర నుంచి మనము జవాబును పొందుకునే వారిగా మార్చబడుదుముగాక.